తెలంగాణ కేబినెట్ సమావేశానికి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశానికి సీఈసీ షరతులతో కూడిన అనుమతి లభించింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని సూచించింది ఎన్నికల సంఘం. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర కార్యక్రమాలపై మాత్రమే కేబినెట్లో చర్చించాలని షరతు పెట్టింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని సీఈసీ సూచించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కాకూడదని సీఈసీ షరతు విధించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, సీఈసీ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ లభించింది, కానీ కొన్ని షరతులు విధించినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆ షరతులు? తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేబినెట్ సమావేశం నిర్వహణకు కొన్ని షరతులు కూడా విధించింది ఎన్నికల సంఘం. అత్యవసరమైన విషయాలు తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండా పైనే కేబినెట్ చర్చించాలని చెప్పి షరతు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక జూన్ 4వ తేదీలోపు చేపడుతున్నటువంటి అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలు మాత్రమే చేపట్టాలని చెప్పి షరతు కూడా విధించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని షరతు విధించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు ఎవరు కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దంటూ ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. మొదటగా ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి 2 రోజుల ముందుగానే అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. అయితే చివరి క్షణం వరకు కూడా వేచి చూసిన అనుమతి రాకపోవడంతో ఇక ఈ నెల 18న జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. అయితే అదే సందర్భంలో మేము అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ వెళ్ళి కూడా కలిసి ఈ అత్యవసర అంశాలు కొన్ని ఉన్నాయి, వాటిపై చర్చిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ కేబినెట్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ లేఖ రాయడంతో ఆ లేఖకు స్పందిస్తూ ఇక కేబినెట్ సమావేశం నిర్వహించుకోవచ్చు, కానీ ఈ షరతులు వర్తిస్తాయని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణ కేబినెట్ సమావేశానికి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సమావేశానికి సీఈసీ కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని సూచించింది. అయితే జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర కార్యక్రమాలపై మాత్రమే కేబినెట్లో చర్చించాలని షరతు పెట్టింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కాకూడదని సీఈసీ షరతు విధించింది.